హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రశాంతి కిచెన్. నేను మీ ప్రశాంతి. టుడే రెసిపీ కిచిడి చేశాను. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కిచిడిని అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తారు. సో నేను బెంగాలీ స్టైల్లోని ఈరోజు మీకు నేను కిచిడి చూపించిపోతున్నాను. కిచిడిని ఇలానే చేస్తారండి. ఇలా చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రైస్ని యాడ్ చేసుకోండి. నేను నార్మల్ రైస్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో సమానంగా తీసుకోవాలి. ఎంత రైస్ తీసుకున్నామో అంత పెసరపప్పునే యాడ్ చేసుకోవాలి. సో 1 కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని శుభ్రంగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కడాయి తీసుకొని మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులో తేజ్పత్తాని యాడ్ చేస్తున్నాను, బిర్యానీ ఆకుని. ఇందులో పాంచిపుట్ అంటారు. ఇందులో నల్ల జీర, ఇంకా సోంపు ఉంటుంది, అండ్ ఆవాలు, జీలకర్ర ఉంటుంది, అండ్ ఇంకా మెంతులు కూడా ఉంటాయి. వీటిని 5 రకాలు యూజ్ చేస్తారండి. వీటిని పాంచిపుట్ అంటారు. సో ఇందులో వేసుకోండి. వీటి వల్ల మంచి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగే వేసుకొని చేసుకుంటారు ఈ కిచిడిని. ఇందులో అల్లం తురుముని యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నాను నేను. ఇందులో పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని కట్ చేసుకొని వేసుకోండి. స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీటిని బాగా ఒకసారి ఒక 2 మినిట్స్ వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక 1 కప్పు ఆనియన్ని నేను వేసుకుంటున్నాను, ఉల్లిపాయని. ఈ ఉల్లిపాయని శుభ్రంగా ఒక 2 మినిట్స్ పాటు అలా వేయించుకోండి. కొద్దిగా ఇవి కలర్ చేంజ్ అయ్యాక సాఫ్ట్గా అయిపోతాయి కదా. సో ఇందులో క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. ఈ క్యారెట్ అనేది పూర్తిగా ఆప్షనల్. ఇందులో 2 దుంపల్ని వేసుకుంటున్నాను. ఇలాగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. దుంపలు మాత్రం కంపల్సరీగా యూజ్ చేస్తారు. ఇందులో 1 కప్పు టమాటాని యాడ్ చేస్తున్నాను. అండ్ 1/2 కప్పు వేరుశనగ పలుకుల్ని యాడ్ చేస్తున్నాను. సో వీటిని బాగాను వేయించుకోండి. అన్ని వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగేలా. ఇందులో 1 స్పూను పసుపుని యాడ్ చేసుకోండి, 1 స్పూను జీలకర్ర పౌడర్ని, అండ్ 1 స్పూను ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి. అండ్ కొద్దిగా లాస్ట్లోని మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను. అండ్ రుచికి సరిపడా సాల్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి. మొత్తం రైస్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని లాస్ట్లో నేను కరివేపాకుని వేసుకున్నాను, మొదట్లో వేసుకోలేదు. వీటిని బాగా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకొని రైస్ని యాడ్ చేసుకోండి. ఇలా రైస్ని యాడ్ చేసుకొని ఇందులో 1 కప్పుకి 3 కప్పుల వాటర్ అనేది పడుతుంది. సో 6 కప్పుల వాటర్ని నేను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేసుకోండి. సో కుక్ చేసుకున్న తర్వాత చూసారా, ఇలాగా మెత్తగా అయిపోవాలి. కిచిడి అనేది మెత్తగా ఇలా జారుగా ఉంటే కనుక చాలా బాగుంటుంది. ఇలాగే ఈ కన్సిస్టెన్సీలోనే కిచిడీని తయారు చేసుకుంటారు. సో ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. లాస్ట్లో కొద్దిగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా. ఇది అమ్మవారికి ఇలానే సమర్పిస్తారు. వీటితో పాటు కర్రీని కూడాను సమర్పిస్తారు. కిచిడి ప్రసాదం అనేది ఇలాగే ఉంటుంది ఇక్కడ వెస్ట్ బెంగాల్లో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.